నమస్తే, వెల్కమ్ టు TV4 తెలుగు న్యూస్. అక్బర్పేట బొంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి MRPS నాయకులు డప్పులతో భారీగా తరలివచ్చి సోమవారం అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు కాకి కొండల ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి MRPS మండల అధికార ప్రతినిధి బొట్ల కృపవరం, జీడిపల్లి రాజశేఖర్, కార్యదర్శి గడ్డం యాదగిరి, పారా ప్రవీణ్, సీనియర్ నాయకులు బండ మీద మల్లయ్య మాదిగ, లెంగలగల పరశురాములు మాదిగ, కొమ్మట బాలకృష్ణ మాదిగ, దుంపలపల్లి స్వామి, దుబ్బరాజ మాదిగతో పాటు మండలంలోని పలువురు మాదిగ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని, అవి సరైన మార్గంలో సవరణలు చేసి మాదిగల జనాభా ప్రతిపాదించిన ప్రకారం 9% కాకుండా 11% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. గ్రూపులుగా కాకుండా ABCDలుగా వర్గీకరించాలన్నారు. మాదిగ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 సంవత్సరాల పోరాట ఫలితంగా మరి దగ్గరగానికి వచ్చి ఇచ్చమని చెప్పి ఏదో అన్నట్టుగా ఏదో ఒంటె ప్రజలకు నక్కాసు పడ్డట్టు చేస్తున్నది ఈ సర్కారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా మాదిగల మీద మరి ఒక కన్నుంటే మరి నీకు కూడా రేపు పొద్దుగల మరి మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి అడ్జేస్తూ మరి మాకు ఇట్లనే జాప్యం చేస్తూ మరి ఎన్ని రోజులు ఇది 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పోతుంటుందా? అది కాకుండా తక్షణమే ఈ వారం 10 రోజుల్లో మీ నిర్ణయం ఖచ్చితంగా తీసుకొని మా మాదిగలకు మండలంలో మేము చేసినటువంటి ర్యాలీ ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి మా మందకృష్ణ ఒక్కడు పోరాడుతుడు. దాని విధంగా ఈరోజు మాకు ఇచ్చిన పిలుపు ఎక్కడెక్కడ ఈ లక్ష డబ్బులు 1000 గొంతుల కార్యక్రమాన్ని వీలైనందున ఈరోజు మేము ఇక్కడ మండలంలో తీసేది ABCD 3 వేసిండు, ఇంకోటి D కూడా వేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి మేము అనుకునేది ఏంటంటే మా జాతిలో ఇంకో 2 మంత్రి వర్గాలు ఇవ్వాలి. మళ్ళీ డిమాండ్ మేము ఏం చేస్తున్నామంటే ఒక 1 గ్రూపు, 2 గ్రూపు, 3 గ్రూపు కూడా డిమాండ్ చేస్తున్నాము. ఆ ఫలితాలు మాకు ఇచ్చిన తర్వాతనే ఫలితాలు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ. 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ ప్రపంచములే చాటి చెప్పిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇలా జస్టిస్ అఖ్తర్ కమిషన్ వేసి 9% 32 లక్షల మాదిగలు ఉంటే వాళ్ళకు 9% ఇచ్చి మిగతా మా సోదర కులాలకైనా 15 లక్షల మంది ఉన్న వాళ్ళకి 5% ఇస్తే మాకు ఎంత శాతం రావాలి? 32 లక్షల మంది ఉన్న MRPS కార్యకర్తలకు మాదిగలకు ఎంత వాటా రావాలి? దాని చూస్తే మాకు 11% రావాలి, 13% పాయింట్ రావాలి. అందుకు రాలేదు కాబట్టి దానిలో లోసుకులు ఉన్నాయి. అఖ్తర్ కమిషన్కి ఒక సూచనలు ఇచ్చి రేవంత్ రెడ్డి సార్ గారికి మా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోయి, అయ్యా ఇలా లోసుకులు ఉన్నాయి, ఇది కరెక్ట్ చేయలే, ఎవరి స్వార్థం కోసం చేసిర్రు, ఇవి ఎవరి కోసం చేసిర్రు, కింద అట్టడుగులు ఉన్న వర్గాలన్నీ మళ్ళీ యథావిధిగా అదే కొనసాగుతాయి, ఇవి అది కాదు ఇది అని చూపించి ఇలా కొన్ని సర్వేలు చేయమని చెప్పేస్తే 1 రోజులు టైం ఇచ్చిండు. 1 రోజులకు ఇంకా మనకు టైం ఉంది. ఈ టైం వరకు ఇంకా మనకు వర్గీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాము. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధం చేసి మాదిగలు ఏకతాటి మీద మాదిగ ఉపకులాలు, మాది 59 జాతీయ సబ్బండ వర్గాలు, ఢిల్లీ మాదిగ, డక్కలి, సింధు ఉపకులాలన్నీ కలిసి మరో పోరాటానికి సిద్ధమవుతుందని చెప్తూ ఈ డప్ల ప్రదర్శన భాగంలో హెచ్చరిక చేస్తున్నాము.